మనోహరి అమర్ బాగి ఇద్దరు బయట నుండి వచ్చేసరికి గదిలో నుండి కీస్ తీసుకుని బయటకు వస్తుంది. దాంతో అమర్ బాగి ఇద్దరు కూడా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మనోహరి, ఏం చేస్తున్నావు నువ్వు? నేను బాగి గదిలో లేనప్పుడు నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. ఇక మనోహరి చేతిలో ఉన్న కీస్ చూసి, ఇవి 6 ఫోటో ఉన్న రూమ్ కీస్ కదా, ఇవి నీ దగ్గర ఎందుకున్నాయని చెప్పి అమర్ అరుస్తూ ఉంటే అప్పుడే చిత్ర అక్కడికి వచ్చి, బావగారు ఆ కీస్ని నేను తీసుకురమ్మని చెప్పాను, 6 ఫోటో ఒకసారి చూడాలనిపిస్తుంది అని చెప్పి చిత్ర కవర్ చేస్తూ ఉంటుంది. అయినా ఆయన లేనప్పుడు పర్మిషన్ అడగకుండా తీసుకోవడం తప్పు కదా అని చెప్పి బాగా అంటూ ఉంటే, పంపకాలు ఇంకా అవ్వలేదు కదా, మరి అటువంటప్పుడు 6 ఫోటో కూడా ఈ ఇంటికి చెందిందే కాబట్టి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి చిత్ర అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా ఇలా పర్మిషన్ లేకుండా కీస్ తీసుకోవద్దని చెప్పి అమర్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క రణవీర్తో లాయర్, రణవీర్, నాకెందుకో అమర్కి మన గురించి నిజం తెలిసిపోయిందని అనిపిస్తుంది. అతను మన మీద దాడి చేయకముందే మనం కోల్కతాకి వెళ్ళిపోదాం అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్, లేదు లాయరు, ఎలాగైనా సరే నేను అనుకున్న పని పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రణవీర్ ఫోన్ లాయర్ దగ్గర ఉండగా అప్పుడు ఆశ్రమం నుండి ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది. రణవీర్ గారు, ఆయన కూతురు దుర్గ గురించి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు కదా, దుర్గకు సంబంధించిన ఫైల్ ఒకటి దొరికింది, తను ఎక్కడుందో తెలిసిందని చెప్పి ఆ ఆశ్రమంలో వార్డెన్ అంటూ ఉంటే అప్పుడు రణవీర్, నీ కూతురు దుర్గ గురించి తెలిసిందట అని చెప్పి లాయర్ ఫోన్ తీసుకొచ్చి రణవీర్కి ఇస్తాడు. అప్పుడు రణవీర్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు అక్కడున్న వార్డెన్, మీ అమ్మాయి దుర్గను దత్తత తీసుకుంది అమరేంద్ర, అరుంధతి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తన కూతురు దుర్గ అమర్ దగ్గర పెరుగుతుందని తెలుసుకుని రణవీర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోపక్క రాథోడ్ అమర్తో, సార్, ఒకవేళ రణవీర్కి అంజు తన కూతురన్న నిజం తెలిసిపోతే అప్పుడు అంజుని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు కదా సార్, అప్పుడు మనం ఏం చేయలేం కదా అని అంటూ ఉంటే రాథోడ్, అంజు నా కూతురు, నా నుండి నా కూతుర్ని ఎవరు కూడా వేరు చేయలేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ రణవీర్కి ఫోన్ చేయడంతో, రణవీర్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి, నేను అడగాల్సినవి నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయని రణవీర్ అంటూ ఉంటే అప్పుడు అమర్, నేను కూడా నీతో సెటిల్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి రణవీర్, నేను కూడా నిన్ను కలవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడ కలుద్దామని రణవీర్ అంటాడు. నేనే మీ ఇంటికి రేపు ఉదయం 10 o'clockకి వస్తాను అని చెప్పి అమర్ అనడంతో, సరే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి రణవీర్, నా కూతురు దుర్గా అమర్ దగ్గరే పెరుగుతుందట, రేపే ఆ విషయం తేల్చుకుంటానని చెప్పి లాయర్తో అంటూ ఉంటాడు. మరోపక్క బాగి గదిలోకి వెళ్తుంటే చిత్ర అడ్డుపడి బాగితో, బాగి, ఒక్క నిమిషం, నువ్వు నాకన్నా వయసులో చిన్నదానివి, కానీ అరుంధతి ప్లేస్లోకి వచ్చావు, మీ అక్క ఫ్రెండ్ని కాబట్టి నేను నిన్ను అక్క అని పిలవలేను అని చిత్ర అంటూ ఉంటే, ఏంటి మా అక్క ఫ్రెండ్వా అని బాగి షాక్ అవుతుంది. అంటే అరుంధతి నీకు వరుసకు అక్కే అవుతుంది కదా, అలా అంటున్నాను. బావగారు, నువ్వు ఇప్పటి వరకు ఎందుకు ఒకటవ్వలేదు? అంటే బావగారికి నీ మీద ప్రేమ లేనట్టే కదా, ఇంకా నువ్వెందుకు బావగారితో కలిసి ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటే, ప్రేమ లేదని ఎవరన్నారు? ఆయన అంటే నాకు చాలా ప్రేమ ఉంది, ఆయనకు కూడా నేనంటే కొంచెం ప్రేమ ఉంది అని బాగి అంటుంది. కానీ ఇప్పటి వరకు మీరిద్దరూ ఒకటవ్వలేదు, ఇదిగో ఈ మల్లె పువ్వులు తలలో పెట్టుకొని వెళ్ళు, బావగారు నీతో ప్రేమగా ఉంటారు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, ఇలాంటివి అత్తయ్య మావయ్య ఎప్పుడో ట్రై చేశారు, కానీ నా మొండి మొగుడు కొంచెం కూడా కరగలేదు అని బాగి అంటూ ఉంటుంది. ఈసారి ట్రై చేయొచ్చు కదా, సరే నువ్వు వినవు కానీ నేనే మల్లెపూలు పెడతాను రా అంటూ చిత్ర బాగి తలలో మల్లె పువ్వులు పెడుతుంది. ఇప్పుడు నా ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది, మీరు ఒకటైతేనే మా ఇద్దరికి కార్యం ఏర్పాటు చేయాలని పంతులు గారు చెప్పారు, అందుకే త్వరగా వెళ్ళు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. సరే ట్రై చేస్తానని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి, ఏంటే ఏం చేస్తున్నావు, వాళ్ళిద్దరిని నువ్వే దగ్గరుండి ఒకటి చేస్తున్నావేంటి అని అంటూ ఉంటే, మనోహరి, ఏం చేయమంటావు, నేను వినోద్ ఒకటవ్వకపోతే పేరుకి చిన్న కోడలనే కానీ ఇంటి పెద్దనం నాకు రాదు కదా, అలా రావాలంటే వాళ్ళు ఒకటైతేనే వినోద్కి నాకు కార్యం జరుగుతుంది, అందుకే వాళ్ళని ఒకటి చేయక తప్పడం లేదు. చూడు, నువ్వు నా మీద అరవటాలు
ఇలా కొట్టడాలు చేస్తే నాకు నచ్చదు అని చెప్పి చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ చిత్రకు పెళ్ళయి ఒక్కరోజు కావడం లేదు, అప్పుడే ఇది నాకు రివర్స్ అవుతుంది. ఈ చిత్రతో ఇక నుండి జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క బాగి బెడ్రూమ్కి వస్తుంది. అమర్ అద్దం ముందు నిలబడి పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి అలా రొమాంటిక్గా అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ కూడా బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి అమర్ వైపు రొమాంటిక్గా చూస్తూ డోర్ పైన గడి పెడుతూ ఉంటే అప్పుడు అమర్ అలా బాగి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అమర్ బాగి ఇద్దరు ఒకటి కాబోతున్నారా, అసలు ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.